శ్రీగురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. వేదవ్యాస విరచిత మహాభారతం ఉద్యోగ పర్వం 2వ భాగం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. కథా ప్రారంభం. ఆ మాటలు విని ద్రుపదుడు, సాత్యకి నీ ఆలోచన చక్కగా ఉంది. శాంతచిత్తంతో దుర్యోధనుడు వీరి రాజ్యం వీరికివ్వడు. పుత్రప్రేమ కారణంగా ధృతరాష్ట్రుడు ఇందుకు సుముఖంగా ఉండడు. భీష్మద్రోణులంటావా కౌరవుల కృపతో బతుకుతున్నారు కనుక మాట్లాడరు. శకుని కర్ణులు మూర్ఖంగా దుర్యోధనునే అనుసరిస్తారు. అందుచేత బలరాముని అభిప్రాయం ప్రయోజనకరం కాదు. దుర్బుద్ధి క్రూరుడు అయిన దుర్యోధను ముందు వినయము శాంతము పనికిరావు. గాడిదల ముందు వినయము, గోవుల దగ్గర క్రౌర్యము ఎంత ప్రయోజనకరమో దుర్యోధనునితో సౌమ్య వ్యవహారము అంతే. మధురంగా వినయంగా భాషించేవారిని అసమర్థులు అనుకుంటారు మూర్ఖులు. అటువంటి వాడు దుర్యోధనుడు. ముందుగా మనం మిత్రదేశాల రాజుల వద్దకు వెళ్ళి దూతల్ని పంపించి సేనాబలం సమీకరించాలి. ముందుగా కోరిన వారికే సాయపడడం ఉత్తమ క్షత్రియ ధర్మం. ఈపాటికే దుర్యోధనుడు ఈ ప్రయత్నంలో ఉండవచ్చును కూడా. ఇక హస్తినాపురం వెళ్ళి దూతకృత్యం సాగించడానికి విద్వాంసుడు, వ్యవహార కుశలుడు అయిన మా పురోహితులను పంపవచ్చు. అక్కడ ఎవరితో ఏం చెప్పాలి అనేది మనం విశదం చేద్దాం అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, మహాశైలారా, ద్రుపద మహారాజు సూచన సముచితంగా ఉంది. నీతి కోవిదులు కూడా హర్షిస్తారు ఈ మాటలకు. ఇటు పాండవులు అటు కౌరవులు ఉభయులు మనకు సమానులే. వారికి వీరికి నష్టం కష్టం కలిగిన దారి మనం అనుసరించాలి అంటూ ద్రుపదుని వైపు తిరిగి, మీరు వయసులో జ్ఞానంలో మాకంటే పెద్దలు. ధృతరాష్ట్రుడు కూడా మిమ్మల్ని ఆ గౌరవభావంతోనే చూస్తాడు. కృపద్రోణులకు మీతో స్నేహం కూడా ఉంది. అందుచేత సముచిత సందేశంతో మీరు దూతను పంపండి. మీ అభిప్రాయాన్ని మేమందరం అంగీకరిస్తాం. దుర్యోధనుడు మన సూచనానుసారంగా ధర్మపదాలను నడిచినట్లయితే ప్రజాక్షయం ఉండదు. ఈ ఉభయ వంశాల మధ్య సౌహార్దం వెల్లివిరుస్తుంది. అలా జరగక లోభం అహంకారం వదలక మన మాట కాదన్నాడా ఆ దుర్యోధనుడు. మన సంగ్రామ సన్నాహం ఉండనే ఉంది. ఈ గాంధీవి పరాక్రమిస్తే కురువంశం మిగలదని అందరూ ఎరుగుదురు. వివాహ శుభకార్యం పేరిట వచ్చి చాలా రోజులైంది. మాకింక సెలవిప్పించండి అన్నాడు. యదువంశీయులందరూ విరటుని సత్కారాలు అందుకుని రథాల మీద బయలుదేరారు. అనంతరం విరాట ద్రుపదులతో ధర్మరాజు సంప్రదించి రాజులందరి దగ్గరకు దూతలను పంపాడు. ఇది తెలిసిన దుర్యోధనుడు తన దూతలను దేశాల రాజుల వద్దకి పంపాడు. ధర్మరాజు అభిప్రాయం సమగ్రంగా తెలుసుకుని ద్రుపదుడు తన పురోహితుని రావించి, విప్రవర, భూతకోటిలో ప్రాణం కల జీవి శ్రేష్టం. ప్రాణికోటిలో వివేచన గల బుద్ధిజీవి శ్రేష్టం. ఈ జీవులలో మానవుడు ఉత్తముడు. మానవులలో వేదాంగ విషయ పరిజ్ఞానం కలవాడు సర్వోత్తముడు. తెలిసిన ధర్మం ఆచరించేవాడు మరీ శ్రేష్ఠుడు. అటువంటి వారు మీరు. శుక్ర బృహస్పతి సములు. మీకు దుర్యోధనుని బుద్ధి తెలుసు. ధర్మజుని నడవడి ఎరుగుదురు. విదురుని వంటి విద్వాంసుడు చెప్పినా వారి చెవికెక్కలేదు. అందువల్లనే శకుని చేత జూదంలో మోసగింపజేసి వీరిని ఇన్ని అవస్థల పాలు చేశారు. వారి జీవిత ధ్యేయం మోసమే. అటువంటి వారు వీరి రాజ్యం వీరికి ఇస్తారనే నమ్మకం అయితే లేదు. అయినా మన ప్రయత్నం మనం చేయడం ధర్మం. ఈ విషయాలన్నీ మనసులో ఉంచుకొని మీరు ధృతరాష్ట్రునితో మాట్లాడాలి. ఈ వ్యవహారంలో ఆలస్యం మనవారికే మేలు. ఎందుకంటే సేనాబలం సమకూర్చడానికి వారికంటే మనకే ఎక్కువ వ్యవధి కావాలి. మీ మాటలలో కురువంశీయుల కీర్తి ప్రతిష్టల ప్రశంస ఉండాలి. అదే సమయంలో పాండవుల బాధలు వర్ణించాలి. అప్పుడు వారి మనసు మారిన ఉభయులు అదృష్టవంతులు. ఎంత ఆకతాయి లక్షణాలున్నా వారు మీ వంటి విద్వాంసులను బాధించరు. పైగా రాయబారిగా వెడుతున్నారు కనుక ఏ ప్రమాదమూ లేదు. రేపు పుష్యమి నక్షత్రం జయముహూర్తంలో బయలుదేరండి అన్నాడు ద్రుపదుడు. హస్తినాపురానికి రాయబారిని పంపి ఇతర దేశాల చక్రవర్తుల దగ్గరకు దూతలను పంపి అర్జునుడు స్వయంగా ద్వారకా నగరం చేరాడు.
అదే సమయానికి దుర్యోధనుడు వచ్చాడు. బంధుత్వం కారణంగా వారు ఉభయులు శ్రీకృష్ణుని సైన్యమందిరం ప్రవేశించారు. అప్పటికింకా ఆయన నిద్రలోనే ఉన్నాడు. తలవైపునున్న ఆసనం మీద దుర్యోధనుడు కూర్చున్నాడు. పాదాల వద్ద వినయంగా నిలబడ్డాడు పార్థుడు. కొంతసేపటికి వాసుదేవుడు నిద్రలేచి కన్నులు తెరిచాడు. ఎదురుగా అర్జునుడు కనిపించాడు. లేచి కూర్చొని ఇటు తిరిగేసరికి దుర్యోధనుడు కనిపించాడు. చిరునవ్వుతో ఉభయుల కుశలం అడిగాడు శ్రీకృష్ణుడు. అప్పుడు దుర్యోధనుడు, కృష్ణ, నీకు మా ఉభయ కుటుంబాలతో స్నేహము బాంధవ్యము బలీయమైనవే. అయితే ముందుగా నేను వచ్చాను. రానున్న సంగ్రామంలో సహాయం కోరడానికి ముందు కోరిన వారికే సాయపడడం సత్పురుష లక్షణం. ఈ సదాచారాన్ని నువ్వు గౌరవిస్తావా అని నా నమ్మకం అన్నాడు. వాసుదేవుడు నవ్వురాజులుడి మొమ్ముతో, దుర్యోధన, రావడం మాట ఎలా ఉన్నా ముందుగా నేను అర్జునుని చూశాను. నా సహాయం మీ ఉభయులకు ఉంటుంది. ముందు బాలుర కోరిక తీర్చాలని శాస్త్రం ఘోషిస్తోంది. ఈ విషయం నీకు తెలుసు కనుక అర్జునుని కోరిక తీర్చి తర్వాత నీ విషయం చూస్తా. బలిష్ఠులు యుద్ధప్రియులు అయిన నారాయణ గోపాలురు అసంఖ్యాకంగా ఉన్నారు నా సేనలో. వారందరూ కావాలా? ఆయుధం పట్టకుండా మాట సాయం చేయడానికే నిశ్చయించుకుని నేను కావాలా అన్నాడు అర్జునుడితో. అర్జునుడు, నాకు నువ్వే కావాలి అన్నాడు. దుర్యోధనుడు వెంటనే నీ సేనను నాకు పంపించు అన్నాడు. దానికి వెంటనే అంగీకరించాడు వాసుదేవుడు. దుర్యోధనుడు సంతోషంతో బలరాముని చేరి అర్థించాడు. అప్పుడు బలరాముడు, దుర్యోధన, మా అభిమన్యుని వివాహ మహోత్సవ సమయంలో అక్కడ విరాట్ రాజభవనంలో జరిగిన సంగతులు నీ చెవిన పడి ఉంటాయి. నా మాటలు మా కృష్ణునికి నచ్చలేదు. నేను కృష్ణుని విడిచి ఉండలేను. పైగా వారు ఉభయులు మాకు ఆప్తబంధువులు. ఈ సందర్భంలో నేను ఎవరికీ సాయం చేయదలుచుకోలేదు. నువ్వు క్షాత్రధర్మం విడవకుండా యుద్ధం చెయ్యి అన్నాడు. దుర్యోధనుడు కృతవర్మ దగ్గరికి వెళ్ళాడు. ఆయన అక్షౌహిణీ సేనతో వస్తానని చెప్పాడు. దుర్యోధనుడు సంతోషంతో హస్తినాపురాన్ని చేరాడు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం.